గోదావరి ఉప్పొంగుతోంది, ఉరుకుల పరుగులతో సాగుతుంది, ప్రమాదకర స్థాయిని చేరుకుంటుంది. ఇప్పటికే ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 2వ ప్రమాద హెచ్చరికను కూడా అధికారులు జారీ చేశారు. 3వ ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకునేలా ప్రస్తుతం నదీ ప్రవాహం కొనసాగుతుంది. ప్రస్తుతం మనం ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఇప్పటికే వస్తున్నటువంటి ఇన్ఫ్లోస్ అన్నింటినీ సముద్రంలోకి వదులుతున్నారు. 175 క్రస్ట్ గేట్లను ధవళేశ్వరం బ్యారేజ్కి సంబంధించిన గేట్లన్నింటినీ కూడా పూర్తిగా ఎత్తేసి వస్తున్నటువంటి ఇన్ఫ్లోస్ని యథావిధిగా సముద్రంలోకి వదులుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పటికే 14 లక్షల క్యూసెక్కుల పైగా డిశ్చార్జ్ కనిపిస్తుంది. 4 ఆంస్లో ఉన్నటువంటి ధవళేశ్వరం, మద్దూరు, బొబ్బర్లంక ఇట్లా మొత్తం 4 ఆంస్లో ఉన్నటువంటి 175 క్రస్ట్ గేట్లను ఎత్తేసి మొత్తం ఇన్ఫ్లోస్ అన్నింటినీ కూడా సముద్రంలోకి వదులుతున్నారు. దాని ప్రభావంతో కోనసీమలో ఉన్నటువంటి గోదావరి నదీ పాయలన్నీ కిరికిరిసిపోయి కనిపిస్తున్నాయి. అక్కడ మొత్తం నిండు కుండలా కనిపిస్తూ కోనసీమ వాసుల్ని కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా కోనసీమలోకి నది ఉధృతి వేగంగా సాగడంతో అనేక లంక గ్రామాలకు ఇప్పటికే వరద ముప్పు పొంచి ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. 8 గ్రామాల వాసుల్ని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలు తరలించి పునరావాస కేంద్రాల్లో వాళ్ళందరినీ కూడా ఉంచారు. మరోవైపు మిగిలిన అనేక 20-30 గ్రామాల వరకు సాయంత్రానికి తరలించాల్సిన అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వరద ముప్పు మరింత పెరిగితే ఇప్పటికే సిడబ్ల్యూసి నివేదిక ప్రకారంగా వరద ఉధృతి మరింత భారీగా పెరగొచ్చని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. 20 లక్షల క్యూసెక్లను డిశ్చార్జ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. అదే జరిగితే అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకోవడానికి అధికారులు అప్రమత్తమైనట్టు తెలుస్తుంది. ఇప్పటికే అనేక చోట్ల కంట్రోల్ రూములు కూడా ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మరోవైపు ఈ గోదావరి ఉధృతి కారణంగా అనేక చోట ఏటుగట్లు బలహీనంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో అక్కడ వాసులు తీవ్రమైనటువంటి కలత చెందుతున్నారు, ఆందోళనకు గురవుతున్నారు. తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ముఖ్యంగా ముమ్మిడివరం మండలంలో ఉన్నటువంటి పల్లవారిపాలెంతో పాటు కోనసీమ మామిడి కుదురులో ఉన్నటువంటి పాసర్లపూడి, రాజోలు మండలం సోంపల్లి లాంటి ప్రాంతాల్లో ఏటుగట్లు చాలా బలహీనంగా ఉన్నాయి. ఇటీవల కాలంలో జరిగినటువంటి పటిష్టీకరణ పనుల్లో ఏమాత్రం నాణ్యత లేకపోవడంతో అక్కడ గట్లన్నీ జారిపోయి ఆ ప్రాంత వాసుల్ని తీవ్రంగా ఆందోళనకు గురి చేస్తున్నాయి. 2006 సంవత్సరంలో జరిగినటువంటి అనుభవం ఉంది. కోనసీమను పూర్తిగా నీటిమయం చేసినటువంటి పరిస్థితిని ఇప్పటికీ ఆ ప్రాంత వాసులు మర్చిపోలేదు. అప్పట్లో అయినవిల్లి మండలం శానపల్లి లంక, అదేవిధంగా పీగన్నవరం మండలం లో ముండెపులంక వద్ద అప్పట్లో 2 చోట్ల గండ్లు పడడంతో కోనసీమ పూర్తిగా నీటిపాలైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మరోసారి బలహీనంగా ఉన్నటువంటి ఏటిగేట్ల కారణంగా మరోసారి అలాంటి ప్రమాదమే తలెత్తే ప్రమాదం ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి కలత చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు తక్షణం ఆయా ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టాలని అందరూ కూడా కోరుతున్నారు. మరోవైపు గోదావరి నీటి మట్టం భద్రాచలం ప్రాంతంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల తోడు ఉత్తర తెలంగాణ, మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి వర్షాలతో ఇంకా వేగంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటుగా శబరి నది నుంచి కూడా భారీగా ఇన్ఫ్లోస్ వచ్చి గోదావరిలో చేరుతున్నాయి. ఇవన్నీ కలిసి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి మట్టాన్ని చాలా వేగంగా పెంచుతున్నట్టు కనిపిస్తుంది. మొత్తంగా భద్రాచలం ద్వారా నీటి విడుదల తర్వాత 20 గంటల సమయం పడుతుంది ధవళేశ్వరం దగ్గర చేరుకోవడానికి. ఇది నిన్న ఉదయం నుంచి భద్రాచలం దగ్గర పెరుగుతున్నటువంటి నీటి ఉధృతి ఈరోజు సాయంత్రానికి ధవళేశ్వరం వద్ద ఇంకా వేగంగా భారీగా పెరగవచ్చని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే 3వ ప్రమాద హెచ్చరిక స్థాయిని 17.5 అడుగులకి 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఆ స్థాయికి కూడా చేరుకునే ప్రమాదం ఉందని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అంచనా వేస్తున్నారు. అదే జరిగితే రెడ్ అలర్ట్ ప్రకటిస్తారు. ఇప్పటికే మత్స్యకారులు కూడా వారం రోజులకు ఉపాధిని కోల్పోయారు. లంకవాసులు లంకలు ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనేక వేల ఎకరాల్లో పంట నష్టం అయింది. ఇప్పుడు ఇదే ఉధృతి మరింత పెరిగితే మరింత నష్టం తప్పదని అందరూ కూడా అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఈసారి మరోసారి కోనసీమలో జల విలయం తప్పదా అన్నటువంటి పరిస్థితే అందరిలోనూ కూడా ఆందోళన కలిగిస్తుంది. ఇది ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉధృతి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.